అన్నింటికన్నా దీపావళి పండగ అంటే పిన్నా పెద్ద అందరూ ఎక్కువగా ఇష్టపడతారు. మిగతా మన పండగలు కొత్త బట్టలతో పిండి వంటలతో సరిపుచ్చుకుంటే అమావాస్య చీకటిని బాణాసంచా వెలుగులతో నింపనిదే దీపావళి పండగ అనిపించుకోదు. పండగ నాడు మనం చేసుకున్న పిండి వంటలు, కట్టుకున్న కొత్త బట్టలు, కాల్చుకున్న బాణాసంచా అన్నీ కూడా రసాయనాలతో తయారైనవే. రసాయనాలు, ఆ రసాయనాల మధ్య చర్యా ఫలితాలు మనలోనూ మన చుట్టూతాను అనునిత్యం అనుక్షణం ఉంటూనే ఉంటాయి. ఉన్నత పాఠశాలకు వెళుతూ విద్యాభ్యాసం చేస్తున్న ఒక తెలివైన బాలుని పిలిచి దీపావళి సందర్భంగా ఆ పండగను ఆధారంగా చేసుకుని నీ వెరిగిన ఒక రసాయనాన్ని, ఒక రసాయన చర్యని చెప్పు అని మనం అడిగితే అతను ఠక్కున ఇలా రండి, ప్రయోగం చేసి చూపెడతాను, మీరే స్వయంగా రసాయన సంయోగాన్ని చూద్దురుగాని అంటూ ఓ పొడువాటి తీగను అగ్గిపుల్లతో అంటిస్తాడు. అది వెంటనే కనులకు మిరుమిట్లు కొలిపే తెల్లని కాంతితో దగదగలాడుతూ మండుతుంది. పూర్తిగా కాలిపోతున్న ఆ తీగను నేల మీదకు జారవిడుస్తూ కాలిపోయిన భాగాన్ని అతి సులువుగా పొడి చేస్తూ, చూశారా ఈ తెల్లని పొడిని? ఇది మెగ్నీషియం ఆక్సైడు. నేను అంటించిన తీగ మెగ్నీషియం తీగ. మెగ్నీషియం కూడా ఇనుము బంగారము వంటి ఒక లోహమే. ఇది మండుతున్నప్పుడు గాలితోనున్న ఆక్సిజన్తో సంయోగం చెందుతుంది. ఇప్పుడు మీరు చూసిన తెల్లని కాంతిలో అల్ట్రావైలెట్ కిరణాలు అధికంగా ఉంటాయి అని చెబుతూ ఒకసారి మన వంక చూసి కాస్త ఆగి, అగ్గిపుల్లతో అంటిస్తే చాలు మండిపోతూ ఇంత వెలుగుని వేడిమిని ఇస్తుంది కనుకనే దీనిని బాణాసంచా తయారీలో వాడతారు. ఏది ఓ బంగారం తీగను అగ్గిపుల్లతో అంటించి మండించగలరేమో చూడండి. అబ్బే అంటుకోదే. మరి మెగ్నీషియం గొప్పదనం ఏమిటో తెలిసిందా? ఇప్పుడు మనం ఫోటోలు తీసుకోవడానికి పవర్ఫుల్ ఎలక్ట్రిక్ ఫ్లాష్ ల్యాంపులు, ఆటోమేటిక్ ఫ్లాష్ కెమెరాలు ఉన్నాయి. కానీ పూర్వకాలంలో ఫోటోలు తీసేటప్పుడు ఫ్లాష్ లైట్ పౌడర్గా మెగ్నీషియం పొడినే వాడేవారు అంటూ ఉత్సాహంగా చెప్పుకుపోతున్న అతని ముఖంలో తెలివితేటల తెల్లని వెలుగురేఖలని మనం చూస్తాం. బాణాసంచా తయారు చేసే విద్యని పైరోటెక్నిక్స్ అంటారు. ఇది ఒక కళ. ఫైర్ వర్క్స్ని తయారు చేయటాన్ని, వాటిని రకరకాలుగా ఉపయోగించుకోవటాన్ని, వాటి ప్రదర్శనని కూడా పైరోటెక్నిక్స్ అనే అంటారు. ఈ ఫైర్ వర్క్స్లో మనం దీపావళి నాడు కాల్చుకునే తక్కువ స్థాయి మందుగుండు సామానులే కాక రాకెట్లు, స్మోక్ బాంబులు, స్పేస్ క్రాఫ్ట్లో సిగ్నలింగ్కి ఉపయోగపడే పైరోటెక్నికల్ డివైజులు మొదలైనవన్నీ కూడా చేరతాయి. బాగా మెత్తగా నూరిన పొడిగాను, 30% లేదా అంతకంటే ఎక్కువ అల్యూమినియంతో కలిసి మిశ్రలోహంగాను మెగ్నీషియం పైరోటెక్నిక్స్లో ఉపయోగపడుతోంది. అయితే రసాయన శాస్త్రవేత్తలు మెగ్నీషియం లోహాన్ని కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని పండగ చేసుకుంటూ బాణాసంచా ప్రదర్శనలతో అట్టహాసం చేయలేదు. దానికి కారణం ఇంకా ఆనాటికి మెగ్నీషియంకి అద్భుతమైన పైరోటెక్నికల్ ధర్మాలున్నాయన్న సంగతి వారికి తెలియదు. నిజానికి మెగ్నీషియం రసాయన చరిత్రను ఆరంభం నుండి మనం చెప్పుకోదలిస్తే ఆ చరిత్రను ఒక చేదు అనుభవాన్ని, చేదు జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంటూ ప్రారంభించాల్సి ఉంటుంది. ఇంగ్లండులోని లండన్ మహానగరానికి నైరుతి దిశగా సర్రే ప్రాంతంలో ఇప్సమ్ అనే పట్టణం ఉంది. అది 1618 సంవత్సరపు వేసవిలో భరింపరాని తీవ్రమైన అనావృష్టికి గురైంది. ఆ వేసవిలో ఒక రోజున హెన్రీ వికర్ పశువులను తోలుకుంటూ ఇప్సమ్ పట్టణంలో ఒక దారి వెంట వెళుతున్నాడు. తలవని తలంపుగా ఓ దగ్గర నేల మీద ఒక రంధ్రాన్ని, అందులోంచి ఊరుతున్న నీటిని చూశాడు. అతని ఆనందానికి అంతులేకపోయింది. ఎంతో సంతోషంతో ఆశగా దప్పికగొన్న తన పశువులను ఆ నీటి ఊట వైపుకి తోలుకుపోయాడు. అతనిని చెకుతున్ని చేసిన విషయం ఏమిటంటే పశువులలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ నీటిని ఒక్క చుక్కైనా తాగలేదు. నీటి దగ్గరకు వెళ్ళి మూతి పెట్టడంతోనే అవి వెనుదిరిగిపోయాయి. కారణం ఆ నీరు చేదుగా కాలకూట విషంలా ఉండటమేనని ఆత్రంగా నీటిని తాగబోయిన వికర్ స్వయంగా తెలుసుకున్నాడు. ఆ నీటి బుగ్గ గురించి అతను ఇప్సమ్ పట్టణం అంతా బాగా ప్రచారం చేశాడు. మరికొంత కాలానికి ఆ నీటికి చర్మం మీద లేచే కురుపులను మాన్పే గుణం ఉందని, కడుపులోకి తీసుకునే ఔషధంగా కూడా పనికి వస్తుందని తెలుసుకున్నారు. 17వ శతాబ్దము నడిమికి వచ్చేసరికి ఆ నీటి బుగ్గ ఆరోగ్యమైన జలముగల బావిగా, ఆరోగ్య స్నాన స్థలముగా మొత్తం ఆ భూభాగం అంతటి నుండి యాత్రికులను, సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. 1695లో డాక్టర్ నీమై గ్రూ ఆ నీటిలో కరిగి ఉన్న ఒకానొక చేదు లవణానికి గల ఔషధ విలువలపైన తన పరిశోధనా గ్రంథాన్ని ప్రచురించాడు. ఈ చేదు లవణానికి ఇప్సమ్ సాల్ట్ అని పేరు పెట్టారు. ఇప్సమ్ లవణము 7 స్ఫటిక జలాణువులతో కలిసి ఉన్న సార్ద్ర మెగ్నీషియం సల్ఫేట్ అని ఆ తరువాతి కాలంలో, అంటే మెగ్నీషియం లోహాన్ని, దాని ఇతర సంయోగ పదార్థాలని కనుగొన్నాక రసాయన శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు.
గ్రీసులో మెగ్నీషియన్ అనే పట్టణం ఉంది. అక్కడ ఒక ఖనిజం దొరికింది. దానికి మ్యాగ్నసైట్ అని పేరు పెట్టారు. దాన్ని కాలిస్తే తెల్లని, సులభంగా పొడి అయిపోయే లక్షణం గల ఒక తేలికైన పదార్థం వచ్చింది. ఈ తెల్లని బూడిదకి వైట్ మెగ్నీషియా అని పేరు పెట్టారు. 1808లో హెంఫ్రీ డేవి ఈ పొడిని విశ్లేషించి చూసి అందులో ఒక కొత్త లోహం ఉందని ఖాయంగా వెల్లడి చేస్తూ దానికి మెగ్నీషియం అని పేరు పెట్టాడు. వైట్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం ఆక్సైడు అని తేల్చి చెప్పాడు. జనకుని కూతురు జానకి అయినట్టుగానే మెగ్నీషియా నుండి లభించిన లోహము మెగ్నీషియం అయింది. డేవి మెగ్నీషియం ఆక్సైడ్పై పొటాషియం బాష్పాలను పంపి ఆక్సైడ్ క్షయకరణం వలన వచ్చిన మెగ్నీషియంని పాదరసంలో సంగ్రహించాడు. పరిశుద్ధమైన మెగ్నీషియంని పొందగలిగిన ఘనత ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు బుస్సీకి దక్కింది. ఈయన 1828లో అనార్ద్ర మెగ్నీషియం క్లోరైడ్ను పొటాషియంతో గలనము కావించి ఈ విజయాన్ని సాధించాడు. మెగ్నీషియము వెండి వంటి తెల్లని రంగులో చాలా తేలికగా ఉంటుంది. రాగి బరువులో దీని బరువు 1/5 వంతు ఉంటుంది. విమానాల తయారీలో ఉపయోగపడుతూ గాలిలో ఎగిరిపోవటానికి రెక్కలొచ్చిన అల్యూమినియం కూడా దీనికంటే 1.5 రెట్లు ఎక్కువ బరువు తూగుతుంది. ఈ తేలికతనము వలననే మెగ్నీషియం అద్భుతమైన నిర్మాణాత్మక లోహం అయింది. పరిశుద్ధమైన మెగ్నీషియం మెత్తగా ఉంటుంది, గట్టితనం లేదు, ఊగిపోతూ ఉంటుంది. ఈ లోహం తేలికతనాన్ని వాడుకుంటూ గట్టితనం కోసమై అందులో ఇతర లోహాలను కొద్దిపాటి ప్రమాణాలలో కలిపి మిశ్రలోహాలను ఇంజనీర్లు వారి నిర్మాణాత్మక అవసరాలకు సరిపడేలా తయారు చేసుకుంటున్నారు. అల్యూమినియము, జింకు మెగ్నీషియంకి బలాన్నిస్తాయి. మ్యాంగనీసు మెగ్నీషియం యొక్క కరోజన్ రెసిస్టెన్స్ని ఎక్కువ చేస్తుంది. లిథియం, బెరిలియం, కాల్షియం, సీరియం, కాడ్మియం, టైటానియం లోహాలు మెగ్నీషియంకి భాగస్వాములుగా ఉన్నట్లయితే అవి మిశ్రలోహం యొక్క తాపసహనాన్ని, తాంతవతని పెంపు చేస్తూ ఆక్సీకరణం అయిపోయే గుణాన్ని తగ్గిస్తాయి. ఏ నిర్మాణాలలో అయితే తేలికతనం తప్పనిసరి అయి ప్రాధాన్యత వహిస్తుందో, అత్యధిక దారుఢ్యము ఆవశ్యకమవుతుందో అటువంటి నిర్మాణాలన్నింటిలోనూ మెగ్నీషియం మిశ్రలోహాలనే వాడతారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఎక్కువగా మెగ్నీషియం మిశ్రలోహాన్నే వాడుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ల, రాకెట్ల, మిసైళ్ల నిర్మాణాలలో ఈ లోహం విరివిగా ఉపయోగపడుతోంది. మెగ్నీషియం మిశ్రలోహాలతో తయారు చేసిన యంత్రభాగాలు అల్యూమినియం వాటి కంటే 20 నుండి 30% వరకు, క్యాస్ట్ ఐరన్ లేదా స్టీలుతో తయారు చేసిన భాగాల కంటే 50 నుండి 75% వరకు ఎక్కువ తేలికగా ఉంటాయి. అంచేత ఇవి ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనూ, టెక్స్టైల్ ఇండస్ట్రీలోనూ, ప్రింటింగ్లోనూ బాగా వాడుకలో ఉన్నాయి. రైలు బోగీల ఫ్రేములు, బస్సుల, కారుల చక్రాలు, నూనె పంపులు, పెట్రోలియం నూనె ట్యాంకులు, రాళ్లను పగులగొట్టే సుత్తులు, స్టిల్ మరియు మూవీ కెమెరాలు, బైనాక్యులర్సు, లాన్ మూవర్లు, ఈ విధంగా మెగ్నీషియం ఉపయోగపడే పరికరాల, యంత్రాల, యంత్ర భాగాల లిస్టు మనం ఎంత చెప్పుకున్నా అది అసంపూర్ణంగానే ఉండిపోతుంది. మెగ్నీషియంకు ఉన్న తేలికతనం అనే గుణాన్ని శాస్త్రజ్ఞులు వాళ్ళ స్వలాభానికై అపరిమితంగా వాడుకున్న ఒక అద్భుత సందర్భాన్ని మనం తప్పకుండా పోవాలి. రేరేడు, రేరాజు అని, నెలరాజు, వెన్నెలరాజు అని మనమంతా పిలుచుకునే మామ మనందరికీ మామ చందమామ. ఆకాశంలో చందమామను చూసి మనిషి కవిగా, రచయితగా పాటలు, పదాలు, కథలు, కావ్యాలు రాసుకుని ఆనందిస్తే సరిపోతుందా అంటే సరిపోదు. ఆ చందమామ దగ్గరకు ఎగిరి వెళ్ళాలి. ఓ చందమామ ముక్కను కిందకి భూగోళానికి తెచ్చుకురావాలి. అక్కడ నిలబడి భూగోళానికి ఓ ఫోటో తీయాలి. ఇది జిజ్ఞాసువు, శాస్త్రజ్ఞుడు, పరిశోధకుడు అయిన మనిషి తత్వం. ఇది ఏమంత సామాన్యమైన విషయమా? అంతరిక్ష నౌకా నిర్మాణము వీలైనంత తక్కువ బరువు కలదై ఉండాలి. అందులో చంద్రుని తవ్వటానికి రాక్ శాంపులింగ్ ఆటోమేటిక్ డ్రిల్లింగ్ రిగ్ని కూడా తీసుకుపోవాలి. రాళ్లను తొలిచే ఈ యంత్రము ఎంత తేలికగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ప్రతి కిలో బరువు పెరుగుదలకి అంతరిక్ష ప్రయాణానికై అదనపు ఇంధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ యంత్రంలో త్రవ్వే యంత్రభాగాలు బలమైనవిగా ఉంటూ అది విజయవంతంగా ఏ విధమైన కొత్త సమస్యలు తీసుకురాకుండా దానికి అప్పచెప్పిన పనిని నిరాటంకంగా సాధించుకురావాలి. అందుచేత ఆ యంత్రాన్ని, ఆ యంత్రంలో కీలకమైన రాళ్లను త్రవ్వే యంత్ర భాగాలని ఏ లోహంతో తయారు చేసుకోవాలి? ఆ యంత్రాన్ని రూపకల్పన చేసిన ఇంజనీర్లకు మెగ్నీషియం గుర్తుకొచ్చింది. తేలికైన మెగ్నీషియంకు దాని మెత్తదనాన్ని పోగొట్టడానికి టైటానియంను కలిపారు. టైటానియం ఎంత బలమైనదో దాని పేరే చెబుతోంది. ఈ రెండు లోహాల కలయికతో మెగ్నీషియం టైటానియం మిశ్రలోహం తయారైంది. ఈ లోహంతో తయారు చేసిన యంత్రానికి భూమి మీద చాలా పరీక్షలు పెట్టారు. చంద్రుని వాతావరణానికి అది తట్టుకొని కార్యాన్ని నెరవేర్చుకు రావాలి కదా. రకరకాల రాళ్లపై, గట్టివైన వాటిల్లో కల్లా అత్యంత గట్టివైన రాళ్లపై దాని చేత రంధ్రాలు పెట్టించారు.
ఆ పనిని వాళ్ళు పీడనం మార్చగలిగే గదులలో చేశారు. శూన్య ప్రదేశంలో కూడా దాని చేత రాళ్లను తొలిపించారు. రాళ్లను +110 °C దగ్గర ఉంచి ఉష్ణోగ్రతను -120 °C వరకు తగ్గించి కూడా అది రాళ్లకు రంధ్రాలు పెట్టగలదో లేదోనని చూశారు. ఇటువంటి కఠినమైన పరీక్షలన్నింటికీ అది తట్టుకుంది. లూనా 24 అంతరిక్ష నౌకలో రేరాజు దగ్గరికి వెళ్ళింది. ఇంకేముంది, రేరేడు నుండి కొన్ని రాళ్లు రసాయన విశ్లేషణార్థం భూగోళానికి తరలి వచ్చాయి. మెగ్నీషియంకు ఉన్న కొన్ని ముఖ్యమైన రసాయనిక ధర్మాల చేత అది ప్రముఖమైన నిర్మాణేతర లోహంగా కూడా ఉపయోగపడుతోంది. ముఖ్యంగా వెనాడియం, క్రోమియం, టైటానియం, జిర్కోనియం లోహ సంగ్రహణలలో ఇది క్షేకరణిగా వినియోగపడుతోంది. మెగ్నీషియం ఆక్సైడు రబ్బరు పరిశ్రమలో, తాపసహన ఇటుకల తయారీలో ఉపయోగపడుతోంది. మెగ్నీషియం సల్ఫేట్ను బట్టల పరిశ్రమలోనూ, కాగితం పరిశ్రమలోనూ వాడుతారు. కర్బన రసాయన శాస్త్రంలో మెగ్నీషియం వర్ణించవీలు కానంత విస్తృత పరిధిలో ఉపయోగపడుతోంది. ఈ రసాయన శాఖలో ఇది వహిస్తున్న ప్రముఖ పాత్ర ఆల్కైల్ మెగ్నీషియం హెలైడ్ సమ్మేళనాలు సింథటిక్ కెమిస్ట్రీలో ఉపయోగపడే తీరులో మనకు తెలుస్తుంది. ఈ సమ్మేళనాలను గ్రిగ్నాడ్ రియేజెంట్లు అంటారు. ఫ్రెంచి రసాయన శాస్త్రజ్ఞుడైన విక్టర్ గ్రిగ్నాడ్ ఈ రియేజెంట్ని తయారు చేసి దాని ప్రాముఖ్యతను వెల్లడి చేశాడు. అందుకే అతనికి 1912వ సంవత్సరపు నోబెల్ బహుమానం లభించింది. మెగ్నీషియం వైద్య రంగంలో కూడా బాగా వాడుకలో ఉంది. ఇప్సం లవణము విరోచనకారిగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ ఎసిడిటీ, హార్ట్ బర్న్, యాసిడ్ పాయిజనింగ్ చికిత్సలలో మెగ్నీషియం ఆక్సైడ్ ఉపయోగపడుతోంది. శరీరంలో ఉండవలసినంత మెగ్నీషియం నిలువలు ఉన్నట్లయితే గుండె జబ్బులు రావు. మెగ్నీషియం నిలువలు శరీరంలో తగ్గినప్పుడు మనిషి మయోకార్డియాల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడతాడు. గుండెపోటు వస్తుంది. అలసటను ఎదుర్కొనటానికి శరీరంలో తగినంత మెగ్నీషియం ఎప్పటికప్పుడు చేరుతూ ఉండేలా చూసుకోవాలి. ప్రకృతిలో మెగ్నీషియం ఖనిజాలు మెండుగా ఉన్నాయి. డోలమైట్, మ్యాగ్నసైట్, కార్నలైట్లు మెగ్నీషియం ఖనిజాలలో ముఖ్యమైనవి. సముద్రపు నీటిలో తరగని మెగ్నీషియం రాసులుగా నిల్వ చేయబడుతూ ఉంది. సముద్రం నీటి నుండి మనం మెగ్నీషియంను ఎంత ఎక్కువగా వాడేసుకుంటున్నా కూడా ప్రకృతి సముద్రంలో మెగ్నీషియం లవణాల గిడ్డంగిని మళ్లీ మళ్లీ నింపుతూ వాటిని అక్షయం చేస్తోంది. విద్యుత్ విశ్లేషణ పద్ధతిలో సముద్రపు నీటి నుండి ప్రపంచ దేశాలు మెగ్నీషియంని పొందుతున్నాయి. సూర్యశక్తిని నిలువ చేసే గురుతర బాధ్యతను మెగ్నీషియం వహిస్తున్నది. ఆకుపచ్చగా ఉండే ఆకులలోని పత్రహరితంలో మెగ్నీషియం పార్ఫిరిన్ అనే సంక్లిష్ట పదార్థం ఉంటుంది. ఈ పదార్థం అణురచన పద్మవ్యూహం లాంటిది. అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టుగా ఈ అణువ్యూహ రచనలో కేంద్ర భాగం దగ్గర మెగ్నీషియం రసాయన బంధాలలో ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియలో సూర్యరశ్మిని శోషించుకొని పత్రహరితం కార్బన్ డయాక్సైడు, నీరుల నుండి పంచదార, పిండి పదార్థాలను తయారు చేస్తుంది. ఇది జీవరాశులకు ప్రధానమైన ఆహార పదార్థాలు. అంచేత పత్రహరితం లేని రోజున జీవరాశులు ఉండవు. కానీ పత్రహరితం ఉండాలంటే మెగ్నీషియం తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ విధంగా ప్రకృతిలో మెగ్నీషియం వహిస్తున్న పాత్ర ఎంత ప్రముఖమైనదో, మెగ్నీషియం జీవకోటికి ఎంత అనివార్యమైనదో చెట్ల ఆకులు ప్రపంచమంతా చాటి చెబుతున్నాయి.